హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో బుక్ చేసుకొని ఇలా అంబ్రెల్లా డ్రెస్ లాగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోని ల్యాగ్ చేయకుండా మనమైతే కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఈ వైట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 5.5 మీటర్ అయితే ఉంది. నేను దీనికోసం లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదు, అందుకనే 3 మీటర్స్ తీసుకున్నా. లేకపోతే మనం 4 మీటర్స్ అట్లా తీసుకుంటే మనకి సరిపోతుంది. హ్యాండ్స్ లేదు కాబట్టి నేనైతే 3 మీటర్స్ తీసుకున్నా. లైనింగ్ ని ఒక సైడ్ నుంచి 2 ఫోల్డ్స్ చేసుకొని 2 మడతలు అయితే వేసుకొని ఫస్ట్, తర్వాత మళ్ళీ అటు సైడ్ నుంచి 4 మడత వేసుకోవాలి. 4 మడతలు రావాలి మనం వేసుకుంటే. ఇప్పుడు దాన్ని అయితే మనం పొడవు చూసుకోవాలి. పొడవు సరిపోదా అని 15 ఇంచెస్ అయితే ఉంది. 15 ఇంచెస్ అయితే సరిపోతుంది. నాకు 14.5 అయితే సరిపోతుంది పొడవు. ఇంకా 1/2 ఇంచ్ అయితే నాకు ఎక్స్ట్రానే ఉంది. ఇంకా అయితే నేను 2 ఫోల్డ్స్ చేసుకున్నాను కదా, నా నడుము ఆదిని బట్టి నేను అంచనాతోటి కట్ చేశాను. అదైతే మిగతా క్లాత్ అయితే పక్కకు పెట్టేసి దీన్ని ఉంది కదా 2 ఫోల్డ్స్ని, దాన్ని అయితే మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే మనకి 4 ఫోల్డ్స్ అవుతాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి యోక్ పార్ట్ అనమాట. బాటమ్ పార్ట్కి ఇంకా లైనింగ్ పక్కకు పెట్టేశాను. ఇలాగా 4 మడతలు వేసుకున్న తర్వాత మనకి ఓపెన్స్ ఉంటాయి కదా, క్లాత్ మనకి ఎదురుగా ఉండాలి, ఆపోజిట్లో ఉండాలన్నమాట. మనకి కలిపి ఉంటాయి కదా క్లాత్, ఫోల్డ్ అనేది మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉంటే మనకి ఇంకా కరెక్ట్ ఫోల్డ్ అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను టేప్ పెడుతున్నాను. నాకు 14.5 వచ్చేసి పొడవు అనమాట. నాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది. నేనైతే 14.5కి మార్క్ చేసుకున్నాను. పొడవు పెట్టుకున్న తర్వాత నా నడుము సైజ్ వచ్చేసి 32 ఇంచెస్. 32 ఇంచెస్ అయితే మనం ఇప్పుడు 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కదా, అప్పుడు మనం 32 ఇంచెస్ని 4 భాగాలుగా చేసుకుంటే నాకు వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకి అవి ఉంటాయి కదా టక్స్లు, ప్రిన్స్ కట్ కాబట్టి ఖర్చు పోతుంది. తర్వాత ఇంకో 2 ఇంచెస్ వచ్చేసి మనకు ఖర్చు. అప్పుడు మనము 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనము 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ అయితే నాకు సరిపోతుంది. మీరు కావాలంటే 2.5, 2.5 అట్లా 2 ఇంచెస్ అట్లా పెట్టుకోవచ్చు. నేనైతే 2 పెట్టుకున్నాను. 2 పెట్టుకున్న తర్వాత 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ పెట్టుకున్న తర్వాత మనం ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచ్ పెట్టుకోవచ్చు అండ్ 6 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 6.5 పెట్టుకున్నాను. 6.5 పెట్టుకున్న తర్వాత అటు సైడ్ కూడా 6.5 పెట్టేసుకొని మనం ఒక బాక్స్ షేప్లో అయితే మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఒక 1 ఇంచ్ అనేది మనం పైకి పెట్టేసుకొని రౌండ్ అనేది మార్క్ చేసుకోవడమే. మార్క్ చేసుకుంటే మనకు ఆర్మ్ రౌండ్ కూడా వచ్చేసినట్టే. ఇప్పుడు వచ్చేసి మనం నీట్గా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఫస్ట్ అయితే దాన్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు మనం నీట్గా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఖర్చు దగ్గర స్టిచ్ చేసుకుంటాం కదా కుట్లు, అక్కడైతే మనము ఫస్ట్ టక్స్లు వేసుకుంటాం కదా, అక్కడి దాకా అయితే 4 ఇంచెస్కి ఫస్ట్ అయితే మార్క్ చేసుకోండి. 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఆ 4 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి మనము ఒక 1/2 ఇంచ్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా కుట్లు, అక్కడి దాకా అయితే ఒక 1/2 ఇంచ్ పైకి అయితే డ్రా చేసుకొని ఒక షేప్ లాగా మనము కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత మనకి కిందకి జారినట్టు కాకుండా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనము ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసుకొని మనం నెక్స్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసుకొని ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే ఆ రౌండ్ని మనం కొంచెం లోతులాగా రౌండ్ తిప్పుకుంటే మనకు సరిపోతుంది. దాన్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్లో. ఇప్పుడైతే 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచే మనము మళ్ళీ పైకి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ కోసం. తర్వాత అక్కడి నుంచి మనం మూల కట్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి దాని నుంచి రౌండ్ చేసుకోవాలి. దీంట్లో అయితే మీకు సరిగా కనిపించదు, అడ్జస్ట్ అవ్వండి, నేను చూపిస్తున్నాను కదా. ఇప్పుడైతే ఫస్ట్ అక్కడి నుంచి ఇప్పుడు 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, మళ్ళీ పక్కకి 1 ఇంచెస్ మార్క్ చేసుకొని నేను ఒక షేప్ లాగా డ్రా చేస్తున్నాను. సేమ్ ఇలానే ఇంకో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉన్నాయి మన ఛానల్లో, కనిపించకపోతే వాటిల్లో కూడా చూడొచ్చు. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బట్ కనిపించట్లేదు డ్రా చేసింది. ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నా, దాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు.
చూడండి 1 ఇంచ్ పైకి పెట్టేసి ఒక డ్రాప్ షేప్ లాగా అయితే నేను తిప్పాను రౌండ్ అనేది. అలా రౌండ్ తిప్పిన తర్వాత మనం నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రిన్స్ కట్ కూడా అయిపోయినట్టే. తర్వాత నెక్ వచ్చేసి నేను 6 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. 6 ఇంచెస్కి అయితే ఫస్ట్ మార్క్ చేసుకొని తర్వాత నేను పైన 2 ఇంచెసే పెట్టుకున్నాను కదా, 2 ఇంచెస్ కింద కూడా అలానే 2 ఇంచెస్ పెట్టుకొని దాన్ని అయితే మనం ఒక బాక్స్ షేప్లో అయితే మనం పైనుంచి కిందకి డ్రా చేసుకోవాలన్నమాట. పైన 2 ఇంచెస్ కింద 2 ఇంచెస్ మొత్తం బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకొని నేను ఇక్కడ డైమండ్ షేప్ అయితే పెడుతున్నాను. డైమండ్ షేప్ లాగా అంటే 3 మూలలు ఉంటాయి కదా, 3 మూలలు అట్లా అయితే డ్రా చేస్తున్నాను. మీకు ఇక్కడ కనిపించట్లేదు, ప్లీజ్ సారీ అడ్జస్ట్ అవ్వండి. ఇంకో వీడియోలో అయినా మేము చూడొచ్చు. ఇదే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, చూడాలనుకుంటే చూడొచ్చు. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడైతే నేను డైమండ్ షేప్ లాగా అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా అయితే డైమండ్ షేప్ లాగా అయితే నేను కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయినట్టే, లైనింగ్ కట్ చేయడం అయితే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసి అట్లానే సేమ్ మడత ఉంచేసి నేనైతే 7 ఇంచెస్ ఆర్ 8 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే పైన 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని మళ్ళీ పైన నుంచి కింద దాకా అయితే నేను 7 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత కింద మళ్ళీ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని సేమ్ అలానే పైన నుంచి కింద దాకా మనం ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నేనైతే దీనికి నెక్స్ట్ ఏం డిజైన్ ఏం పెట్టట్లేదు, ఓన్లీ రౌండ్ అయితే పెడుతున్నాను. రౌండ్ అయితే మార్క్ చేసుకొని నీట్గా అయితే రౌండ్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు ఇంకేదన్నా డిజైన్ పెట్టుకోవాలంటే ఇదే డీప్లో పెట్టుకోవచ్చు. నేను ఇది కొంచెం డీప్ తగ్గించాను. నేను నార్మల్గా అయితే 9 ఇంచెస్ అట్లా పెట్టుకుంటాను డీప్. ఇది కొంచెం తగ్గించాను, కొంచెం పైకి పెట్టాను 2 ఇంచెస్. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నీట్గా పరిచేసి దానిపైన అయితే మనం లైనింగ్ పార్ట్ని వేసి కట్ చేసుకోవాలి. ఒక సైడ్ అయితే నీట్గా అడ్జస్ట్ చేసుకొని పరిచేసుకొని మనమైతే ఫస్ట్ నీట్గా పరిచేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే పరిచేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇట్లా నేను చూస్తున్నాను, ఫస్ట్ చూసుకోవాలి ఏట వేసుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనేది. నేనైతే ఫస్ట్ ఇట్లా వేసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేసి నీట్గా అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తా, ఎందుకంటే మనకి అది ఫ్రిన్స్ కట్ కదా, నార్మల్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలా అయితే లేదు, ఫ్రిన్స్ కట్ కాబట్టి మనకి సపరేట్గా కట్ చేసుకోవాలి పీసెస్ అనేది. అందుకని అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇటు సైడ్ నుంచి కట్ చేసాం కదా, మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఇటు సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. మనకి ఇటు అనేది క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కదా, అందుకనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే మిడిల్ ఉంటుంది కదా, మిడిల్ క్లాత్ అయితే అది నెక్ కట్ చేసిన క్లాత్ అయితే ఫస్ట్ పెట్టుకొని సైడ్ పీస్లు అయితే సైడ్కి కొంచెం ఒక 1 ఇంచ్ అట్లా గ్యాప్ ఇచ్చి ఖర్చు అనేది ఒక 1 ఇంచ్ అట్లా గ్యాప్ ఇచ్చి మనము వేసుకోవాలి, సపరేట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్ చేసుకున్నప్పుడు మనకి ఎగులు దిగులు రాకుండా ఎక్స్ట్రా రాకుండా కట్ చేసుకుంటే మనకి నీట్గా స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అట్లా సపరేట్గా ఒక 1 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ అట్లా పెట్టేసుకొని గ్యాప్ తోటి మనం కట్ చేసుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది అనమాట స్టిచ్ చేసేటప్పుడు. ఇట్లా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక ఇంకా మనకి లాస్ట్ అనేది ఇంకా హ్యాండ్స్కి అనేది నేను లైనింగ్ వేయనని చెప్పాను కదా, ఫస్ట్ అయితే ఆ ఎగస్ట్రా అనేది కట్ చేస్తాను, స్ట్రైట్గా అయితే కట్ చేసేసి ఇప్పుడు నా హ్యాండ్ అయితే నేను కొలత పెట్టుకుంటున్నా. నాకు 22 ఇంచెస్ అయితే వచ్చింది. మీరు ఎగస్ట్రా కావాలంటే ఎగస్ట్రా పెట్టుకోవచ్చు. ఇది అనేది చుడీ హ్యాండ్స్ అయితే కాదు, నార్మల్ స్ట్రైట్ హ్యాండ్సే, కొంచెం లెంత్ అనేది ఎక్కువ పెట్టుకుంటున్నా నేను. చుడీ హ్యాండ్స్ అనేది ఆ కటింగ్ వేరే ఉంటుంది, అది మీరు కావాలి అంటే కామెంట్ చేయండి, నేనైతే ఒక ఫుల్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను 22 ఇంచెస్ హ్యాండ్ కాబట్టి 22 ఇంచెస్కి ఇది లెంత్ అనేది టేప్ లెంత్ అనేది పెట్టేసి నేనైతే దాని వరకు కట్ చేసుకుంటున్నాను. నీట్గా అయితే దాని వరకు అయితే కట్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి అంబ్రెల్లాకే యూజ్ అవుతుంది అనమాట. అది పక్కకు పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకుందాము. ఫస్ట్ 2 ఫోల్డ్స్ అయితే చేసుకొని
మళ్ళీ ఇంకో ఫోల్డ్ అయితే మొత్తం 4 ఫోల్డ్స్ 2 హ్యాండ్స్ కాబట్టి 4 ఫోల్డ్స్ అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మనకి ఎగస్ట్రా కట్ చేయడానికి క్లాత్ కూడా లేదు, ఎందుకంటే నేను కరెక్ట్గా కట్ చేశాను అనమాట, కరెక్ట్గా వేసాను. ఇప్పుడు ఇంకా 4 ఫోల్డ్స్ చేసుకొని మళ్ళీ అయినా కానీ టేప్ తోటి అయితే నేను 22 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. నేను ఖర్చులతో కూడా మొత్తం 22 ఇంచెసే పెట్టుకుంటున్నాను. పైన అయితే ఒక 1 ఇంచ్ అయితే అట్లా వదిలేసాను, ఒక 1 ఇంచు కింద అయితే నేను వదలలేదు, 1 ఇంచ్ కూడా పైన 1 ఇంచ్ అయితే వదిలేసాను మడత పెట్టడానికి. ఇంకా మొత్తం 21 ఇంచ్ అయితే నాకు వస్తుంది అనుకుంటున్నాను మొత్తం హ్యాండ్ లెంత్. నేనైతే 22 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడైతే నీట్గా అయితే ఇట్లా డ్రా చేసుకొని నేనైతే హ్యాండ్ షేప్లో అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇటు సైడ్ నుంచి చంక భాగం దగ్గర నుంచి కొంచెం క్రాస్గా అయితే మనం హ్యాండ్ చివరి వరకు క్రాస్గా అయితే నీట్గా కట్ చేస్తున్నా. నాకైతే చాలానే ఉంటుంది, బట్ నేను ఎగస్ట్రా ఎందుకనేసి నేను కట్ చేస్తున్నా. స్టిచ్ చేసేటప్పుడు అడ్డం ఇట్లా కట్ చేసిన తర్వాత నేను లోత్ అనేది స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను. ఇంకా తర్వాత ఈ ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనము ఒక 4 ఫోల్డ్స్ అయితే ఫస్ట్ చేసుకొని 4 ఫోల్డ్స్ అయితే ఇట్లా నేనైతే పరిచేసాను. 4 ఫోల్డ్స్ అయితే 4 మడతలు అయితే వేసి ఇప్పుడు ఒక చివరి నుంచి అయితే నేను కట్ చేస్తానన్నమాట. నడుం పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ తీసుకొని ఇట్లా రివర్స్లో పెట్టేసి మనము ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఫస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు కొలత చెప్తా చూడండి. ఇప్పుడు నా నడుము కొలత వచ్చేసి 32 ఇంచెస్ అని చెప్పానా, 32 ఇంచెస్ని నేను మొత్తము 4 ఫోల్డ్స్ లెక్క వేసుకుంటే నాకు 8 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 8 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అయితే మనకి ఎగస్ట్రా రావాలి. అప్పుడు మొత్తం మనకి 9 ఇంచెస్ రావాలి. 9 ఇంచెస్ వస్తే మనకి కరెక్ట్గా మనము స్టిచ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం సాగుతుంది కూడా, కాబట్టి మనం కొంచెం తక్కువే పెట్టుకోవాలి, ఎగస్ట్రా పెట్టుకోవద్దు. ఒక 2-3 సార్లు అయినా మనం కరెక్ట్గా 8 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా వచ్చేటట్టు 9 ఇంచెస్ వచ్చేటట్టు అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అయితే కొలత పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చూసుకుంటున్నాను, ఒక 3 టైమ్స్ అయితే నేను చూసాను, నాకు ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది. 9 ఇంచెస్ వచ్చిన తర్వాత ఆ 9 ఇంచెస్ని కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా షేప్ వస్తుంది అనమాట. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు వచ్చిన ఒక 1/4 ఇంచు వస్తుంది కానీ ఎగస్ట్రా ఎక్కువ అయితే రాదు. ఇప్పుడు మనం పైన నుంచి అయితే కిందకి లెంత్ వచ్చేసి నేను ఎంత ఉంటే అంత పెడదాం అనుకున్నాను. నాకు 30 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఎంత ఎగస్ట్రా వస్తే ఎగస్ట్రానే పెడదాం అనుకున్నాను, బట్ నాకైతే 30 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. ఇంకా నేను 30 ఇంచెసే పెట్టుకుంటున్నా. ఒకవేళ లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే మనకి ఎదుర్లు పడతాయి, నేను ఎదుర్లు పడకుండా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లా మొత్తం 30 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని నీట్గా అయితే డ్రా చేసుకొని కట్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒకవేళ ఎదుర్లు పడినా పర్లేదు, నాకు లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇటు సైడ్ కొంచెం ఎగస్ట్రా ఉంది కదా, ఆ లెంత్ అయితే మనకు పొడవు వస్తుంది. అటు సైడ్ వచ్చేసి మనకి ఒక 4 పీసులు అయితే కొంచెం అయితే మనకి ఎదురు పడుతుంది. ఎదురు పడినా పర్లేదు, మనకి లెంత్ కావాలి అనుకుంటే మీరు ఇటు సైడ్ ఎగస్ట్రా ఉంది కదా, ఆ సైడ్ నుంచి ఆ ఎగస్ట్రా ఉంచుకొని అటు సైడ్ దాకా కొలత పెట్టుకుంటే మనకి కొంచెం ఎదురు పడుతుంది. అది మీరు కింద ఉన్న క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకొని మీరు ఎదురు వేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు ఎదురు లేకుండానే అయిపోయింది. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే చూద్దాము. లైనింగ్ వచ్చేసి మనకి ఎంత క్లాత్ ఉంటే అంత, నేను యోక్ పార్ట్ కట్ చేయంగా ఉన్న క్లాత్ అంతా కూడా ఇంకా కిందకే బాటమ్ పార్ట్కే నేను యూజ్ చేస్తున్నా. ఇప్పుడైతే దీన్ని ఫస్ట్ 2 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి, 2 మడతలు అయితే వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చూడండి, మీకు క్లాత్ అయితే కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది, పొడవు కూడా. ఇప్పుడు ఫస్ట్ 2 ఫోల్డ్స్ వేసిన తర్వాత సమోసా ఫోల్డ్ ఇంకోటి వేస్తే మనకి 4 మడతలు అవుతాయి కదా, కింద ఎగస్ట్రా ఉంటుంది, కింద ఉన్న ఎగస్ట్రా పార్ట్ని సమోసా ఫోల్డ్ మీదకి ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఉండేటట్టు మనం అటాచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనేది ఫోల్డ్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? మనకి ఎగస్ట్రా ఎంత ఉంటే అంత అట్లా దాని పైకి వేసేసుకోవాలి. ఎంత ఉంటే అంత పైకి వేసుకుంటే మనము సపరేట్గా అనేది అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనము మళ్ళీ ఇప్పుడు క్లాత్ అయితే ఖచ్చితంగా ఎదురు పడుతుంది లైనింగ్కి, మళ్ళీ సపరేట్గా ఎదురు కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతోనే మనకి కట్ అయిపోతుంది, మనకు కట్ అయిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత వచ్చేసి నడుం పార్ట్ వచ్చేసి నేను సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేశానో సేమ్ లైనింగ్ కూడా అంతే.
8 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనకు రావాలి. అప్పుడు మనకి 9 ఇంచెస్ అయితే వస్తుంది. 9 ఇంచెస్ వచ్చేదాకా మీరు ఎంతసేపు అయినా మీరు కొలత పెట్టచ్చు. నేను అదే చెప్తాను, కరెక్ట్గా రావాలి, అదే నేను చెప్పేది. ఇప్పుడైతే 9 ఇంచెస్ అయితే నాకు వచ్చేదాకా అయితే నేను 2-3 సార్లు అయితే నేను అట్లా చూసుకున్నాను. నాకు కరెక్ట్గా వచ్చింది. దాన్ని అయితే నేను కట్ చేసి తీసుకుంటున్నాను 9 ఇంచెస్. 9 ఇంచెస్కి కట్ చేసుకున్న తర్వాత పైన నుంచి ఇప్పుడు నాకు 30 ఇంచెస్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది. 30 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు ఇది నాకు కరెక్ట్గా 26 ఇంచెస్కే వస్తుంది. చూడండి, ఇక్కడ మడత పెట్టిన తర్వాత కూడా ఎదురు వేయంగా నాకు 26 వస్తుంది. అప్పుడు నాకు 4 ఇంచెస్ గ్యాప్ అనమాట లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి. అయినా పర్లేదు, 4 ఇంచెస్ గ్యాప్ ఉండాలి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇంకా నేను 26 పెట్టుకుంటున్నా. 26 అయినా సరిపోతుంది. ఇప్పుడు 26కి మార్క్ చేసుకుంటున్నా. అదిగాక మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం మడత పెట్టి స్టిచ్ చేస్తే మనకు 1 ఇంచ్ తగ్గిద్ది కదా, 29 ఇంచెస్ వస్తుంది. అప్పుడు 3 ఇంచెస్ గ్యాపే ఉంటుంది మనకి లైనింగ్కి దానికి. ఇప్పుడైతే నేను 26 ఇంచెస్కి మొత్తం అయితే మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు మార్క్ చేసుకొని నీట్గా అయితే ఈ లైనింగ్ని మనం నీట్గా అయితే కట్ చేసుకుంటే మనకి లైనింగ్ అనేది ఒక్కసారి ఎదురు కూడా మనం కట్ చేసుకున్నట్టు అయిపోతుంది. చూడండి, సపరేట్గా మనకి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎదురు మనకి టైం కూడా సేవ్ అయిపోతుంది కట్ చేసుకోవడంలో. చూడండి, ఇట్లా నీట్గా అయితే డ్రా చేసుకున్న తర్వాత ఆ పీస్ కూడా కట్ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇప్పుడైతే మొత్తం ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి మనం ఆ చివరి దాకా అయితే నీట్గా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 పీసులు ఉన్నాయి కదా, అవి కూడా కటింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా ఎక్కువ ల్యాగ్ లేకుండా చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్కి కింద 2 అతుకులు అయితే పడతాయని చెప్పాను కదా, ఆ 2 అతుకులను అయితే ఫస్ట్ జాయింట్ చేసుకొని కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే మడత పెట్టి స్టిచ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ అయితే అదైతే చూపించలేదు. అతుకులు స్టిచ్ చేయడం కూడా ఎందుకులే అని నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలా అతుకులు అటాచ్ చేసుకున్న తర్వాత మనము కింద మడత పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ నడుముని అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ నడుముని రెండింటిని కలిపేసి మనం నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని లాగకుండా స్టిచ్ వేసుకోవాలి, అప్పుడే మనకి బాగుంటుంది అనమాట ఫినిషింగ్. నెక్స్ట్ వచ్చేసి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ ఉంది కదా, నెక్ పార్ట్, ఆ నెక్ పార్ట్ని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి మనం నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ అయితే నెక్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నెక్ పార్ట్ని అయితే మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ దీనికి నేను 3 మూలలు అయితే పెట్టాను కదా, అదే డైమండ్ నెక్ అంటారు కదా, దాన్ని అయితే పెట్టాను కదా. ఫస్ట్ దీన్ని మూలలు నీట్గా అయితే తిప్పుకుంటూ ఫస్ట్ అయితే చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. మనము తర్వాత కట్స్ అవి కట్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. నీట్గా అయితే నిదానంగా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ నెక్ ఇది అనేది బాగా సెన్సిటివ్ క్లాత్ అనమాట, చాలా బాగా జారిపోతుంది అండ్ ఇది కాక సాగిపోతుంది క్లాత్ అనేది. మనం తక్కువ కట్ చేసినా దానికంటే ఎక్స్ట్రానే వచ్చేస్తుంది క్లాత్ లైనింగ్ పార్ట్ కంటే. చూడండి, మనం ఇప్పుడైతే నీట్గా అయితే నెక్ పార్ట్ని అయితే నీట్గా అడ్జస్ట్ చేసి నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం వరుసతో అయితే ఒక పాదం ఇంచుతో అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇట్లా నీట్గా మనం మూలల దగ్గర దాకా నీట్గా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మూలల దగ్గర అయితే మనము కట్స్ అయితే పెట్టుకోవాలి. మూలలు తిరగాలి కదా మనం రివర్స్ చేసినప్పుడు, అందుకైతే ఇట్లా నీట్గా అక్కడక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్తో అయితే మనం టక్స్లు అయితే నీట్గా చుట్టూరు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఇట్లా దీనిపైన అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో జార్జెట్ అయినా లేకపోతే కాటన్ అయినా వెంటనే రివర్స్ అయిపోయి మనకి పైన బాగా స్టిచ్ పడిద్ది అనమాట, విడిపోయినట్టు. ఈ క్లాత్ అట్లా కాదు, సాగిపోతుంది స్టిచ్ వేయాలన్నా కూడా. చాలా సెన్సిటివ్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇవైతే ఇలాంటి క్లాత్లు అయితే కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది కాబట్టి మనకి ఇట్లానే ఉంటుంది. అయితే
భలే స్మూత్ ఉంది క్లాత్ అయితే, చాలా స్మూత్ ఉంది. నాకైతే భలే నచ్చింది క్లాత్ అయితే. ఇంకా మనం నీట్గా అయితే ఇట్లా నీట్గా చూసుకొని అయితే ఈ నెట్ ఫ్యాబ్రిక్ పైన అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. మూలలు తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ ఎక్కడైతే ఉందో ఆ రౌండ్ను కూడా మనం ఏలుతో లోపలికి అనేది ఫింగర్ అనేది లోపలికి పెట్టి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది బాగా వస్తుంది. రౌండ్ అయినా ఇంకే నెక్ అయినా సేమ్ అంతే. ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ మనం చుట్టూరు కూడా అలానే స్టిచ్ వేసుకొని మొత్తం ఖర్చు అయితే నేను మొత్తం కట్ చేసుకున్నాను నీట్గా. ఇప్పుడు సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, 2 పార్ట్లు, ఆ 2 పార్ట్ల పైన అయితే మనం లైనింగ్ పార్ట్ పెట్టేసి ఆ ఫ్యాబ్రిక్ పైన అయితే ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి దీన్ని కూడా మనము చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. దాన్నంటే రివర్స్ చేసాము ఫస్ట్, దీన్ని రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. చుట్టూరు అయితే మొత్తం 2 పార్ట్లని స్టిచ్ చేసుకొని మొత్తం ఖర్చు అంతా కూడా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టాను. ఇట్లా రెడీ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఇది ఉంది కదా నెక్ పార్ట్, ఆ నెక్ పార్ట్ అండ్ ఈ సైడ్ పార్ట్స్ అనేది జాయింట్ చేయాలి. ఎలా జాయింట్ చేయాలంటే ఫస్ట్ నెక్ పార్ట్ చంక పార్ట్ అనేది మీకు అర్థమవుతుంది, కింద పార్ట్ ఏది పై పార్ట్ ఏది అని అనేది. అంటే పైన ఎట్లా అటాచ్ చేయాలి, కింద దాని వరకు ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే చంక దగ్గర షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ని ఫస్ట్ దానిపైన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్లో ఉండాలన్నమాట. ఇట్లా పెట్టేసి నీట్గా అయితే లాగకూడదు, అస్సలు లాగొద్దు. లాగితే మనకి షేప్ అనేది అవుట్ అయిపోతుంది. ఇప్పుడు మనం నీట్గా లాగకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేస్తే మనకి నీట్గా ఉంటుంది షేప్ అనేది. ఇలా దానిపైన అయితే పెట్టేసి స్టిచ్ చేసిన తర్వాత మనం సెకండ్ స్టిచ్ కూడా వేసుకోండి. సెకండ్ స్టిచ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా దీనిపైన సెకండ్ స్టిచ్ కూడా నిదానంగా చూసుకుంటూ దాని మీద ఉన్న స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వేస్తే అయిపోతుంది సెకండ్ స్టిచ్. ఈ స్టిచ్ కూడా వేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఇంకో సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ స్టిచ్ చేసినంత ఇబ్బంది అయితే ఈ సైడ్ ఉండదన్నమాట. ఈ సైడ్ వచ్చేసి మనకి సింపుల్గా అయితే అయిపోతుంది స్టిచ్ చేయడము. ఎందుకంటే ఇటు అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు, కొంచెం లాగినట్టు అనాలి అనిపిస్తుంది. ఇటు మనం లాగకపోయినా కానీ ఈజీగా వచ్చేస్తుంది షేప్ అనేది. లాగకుండా మనమైతే స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రిన్స్ కట్ అయితే మనకి ఫ్రంట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇదైతే ఇలా ఉంది, మనం ఇలానే జాయింట్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న తర్వాత షేప్ అనేది వస్తుంది. ఇలానే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవడమే, ఇంకా దీనికి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి లైనింగ్ పార్ట్ లేదు కాబట్టి సింపుల్గా అయిపోతుంది, మనకి ఎక్కువ సేపు కూడా పట్టదు. మేము హ్యాండ్స్ అనేది చివర్లు అనేది మడత పెట్టి స్టిచ్ చేసుకోవడం ఒక్కటే దీంట్లో ఉన్నది మెయిన్ పార్ట్. హ్యాండ్స్ ఇంకా లైనింగ్ అటాచ్ చేసేది మనకి ఏం లేదు. ఇలా ఉంటే తొందరగా అయిపోతుంది డ్రెస్ అయితే. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ అనేది ఒక స్టెప్, ఇది ఆల్రెడీ మడత పడుతుంది, ఇంకా మళ్ళీ మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఇది ఆల్రెడీ 2 ఫోల్డ్ పడుతుంది, బట్ మనమైనా మడత పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి కాబట్టి స్టిచ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇంకా మనం నీట్గా మడత పెట్టుకొని 2 ఫోల్డ్స్ అయితే మడత పెట్టుకొని మనం ఆల్రెడీ ఒక 1 ఇంచ్ వదిలేసాం కదా పైకి, ఆ 1 ఇంచ్కి అడ్జస్ట్ అయ్యేటట్టు అయితే మనం నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఇలా దీన్ని ఎలా అయితే మనం స్టిచ్ చేసామో సేమ్ ఆ హ్యాండ్కి కూడా మడత పెట్టి నీట్గా స్టిచ్ చేస్తే మనకి హ్యాండ్స్ అయితే అయిపోయినట్టే. తర్వాత రెండింటిని పట్టుకొని మళ్ళీ మనం కట్ చేయాలి. అవి కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ అయితే ఇలా స్టిచ్ చేశాను కదా, ఈ హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసిన తర్వాత రెండింటిని పట్టుకొని మనం రివర్స్లో పెట్టేసి అది ఇది ఆపోజిట్లో పెట్టి రెండింటిని మళ్ళీ ఇంకో ఫోల్డ్ అంటే 4 మడతలు వచ్చేటట్టు, 2 కూడా 4 మడతలు వచ్చేటట్టు అయితే వేసేసుకొని ఎగస్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ చూసుకుందాము. ఇట్లా 4 ఫోల్డ్స్ అయితే మడత పెట్టేసుకొని అది పెట్టుకోవాలి. మన హ్యాండ్ ఎంత ఉంది, 22 ఇంచెస్ ఉంది కదా, దాన్ని మనం మెజర్ చేసుకొని 22 ఇంచెస్కి చూసుకోవాలి. చూసుకుంటే కరెక్ట్గా వస్తే ఇబ్బంది లేదు, లేకపోతే కట్ చేసుకుందాము. నాకైతే ఇక్కడ కరెక్ట్గానే ఉంది.
ఇప్పుడు నేను ఎంత ఉంటే అంతే వచ్చేస్తున్నాను. ఇప్పుడైతే లోతు భాగం మనం ఫస్ట్లో తీయలేదు కదా, ఇప్పుడైతే లోతు భాగం అయితే మనం తీసుకోవాలి నీట్గా. ఒక 1/2 ఇంచ్ అయితే లోతు తీస్తున్నాను, ఎక్కువ ఏం తీయట్లేదు డ్రెస్ కాబట్టి. బ్లౌజులకి అయితే మనం లోతు ఎక్కువ తీయాలి. దీనికి లైట్గా ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ అట్లా తీస్తున్నాను లోతు అనేది. ఇట్లా లోతు తీసుకున్న తర్వాత మిడిల్లో అయితే కట్స్ ఇచ్చుకోవాలి. మనం మిడిల్లో కట్స్ ఇచ్చుకుంటే మనం జాయింట్ చేసుకునేటప్పుడు మిడిల్ ఏది అనేది మనకు గుర్తుంటుంది కాబట్టి కొంచెం కట్స్ ఇచ్చేస్తే ఇంక మనకి హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. తర్వాత యోక్ పార్ట్ బాటమ్ పార్ట్ అనేది మనము మిడిల్లో అయితే జాయింట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, మనం ఫస్ట్ అన్నీ అటాచ్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత సింపుల్గా డ్రెస్ అయిపోతుంది. ఇప్పుడైతే మిడిల్లో జాయింట్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, తర్వాత వచ్చేసి హ్యాండ్స్, తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే నాకు స్టిచ్ చేయడం అయిపోయింది. యోక్ పార్ట్ అటాచ్ చేయడం అందరికి ఐడియానే ఉండుంటుంది, అందుకని అయితే నేను స్టిచ్చింగ్ చూపించలేదు. నేను హ్యాండ్స్ అండ్ కింద షోల్డర్స్ అంతా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఇంక మనకి లూజ్ కుట్లు అనేది ఫిట్టింగ్ ఒక్కటే మెయిన్ ఫిట్టింగ్లోనే ఉంటుంది. ఫిట్టింగ్ మాత్రం కంపల్సరీగా మీకు చూపిస్తాను. మనం ఏ డ్రెస్ అయినా ఫిట్టింగ్లోనే ఉంటుంది అనమాట, మనకి లూజ్ ఉన్నా అంత బాగోదు. ఇప్పుడైతే ఫిట్టింగ్ చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి నేను ఫస్ట్ అయితే స్టిచ్ చేస్తున్నా మీకు చూపించడానికి, తర్వాత నా మెజర్ బట్టి నేను తర్వాత మళ్ళీ లూజ్ ఏదైనా ఉంటే వేసుకుంటాను కుట్లు. ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్ దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటూ రావాలి. మెయిన్ పార్ట్ ఏంటంటే మనకి కింద నడుము దగ్గరకు వచ్చేసరికి మనకి వేరేగా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉంటాను. నడుము పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకి సపరేట్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలన్నమాట, అదే మెయిన్ పాయింట్. ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి నిదానంగా అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత నడుము దగ్గరికి వచ్చేసరికి నడుము దగ్గర మనకి ఖర్చు ఉంది కదా, మనము బాటమ్ పార్ట్ యోక్ పార్ట్ అటాచ్ చేసుకుంది, ఆ ఖర్చు అనేది పైకి పెట్టుకొని దానిపైన స్టిచ్ చేయాలి. ఫస్ట్ అయితే ఆ ఖర్చు అనేది పైకి ఉండాలి, కిందకి పెట్టకూడదు. పైకి ఉండేటట్టు అయితే పైకి పెట్టేసుకొని తర్వాత మనకి అదే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని అటుదాన్ని ఇటుదాన్ని రెండు పట్టుకొని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ మీద నుంచి సపరేట్గా ఇటు సైడ్కి స్టిచ్ అనేది రానిచ్చి నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేసుకోవాలి. ఇంకా లాస్ట్ దాకా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్కి వేసుకోవాలి స్టిచ్. మనకి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మీరే చూడొచ్చు స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ ఎలా ఉంది అనేది. ఫస్ట్ అయితే ఇట్లా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనము లైనింగ్ పార్ట్కి స్టిచ్ వేసుకోవాలి కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టిచ్ రానివ్వాలి. మళ్ళీ ఫస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఫస్ట్ అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్ రానిచ్చుకుంటూ మళ్ళీ లైనింగ్ పార్ట్కి వేసుకోవాలి. తర్వాత అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇది కూడా మెయిన్ పార్ట్ అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి నెట్టుకొని తర్వాత లైనింగ్ పార్ట్కి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే లోపలికి ఫస్ట్ మనం స్టిచ్ వేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పెట్టేసుకోవాలి. నాకు ఎక్కువ ఖర్చుగా అనిపిస్తుంది, అందుకని అయితే దాన్ని కట్ చేసేసాను. మీకు ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి అనేసి అటు సైడ్ ఉన్న లైనింగ్ని ఇటు సైడ్ ఉన్న లైనింగ్ని రెండింటిని పట్టుకొని మనము దాని మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి, రానిచ్చేయాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. మీరు స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి ఎలా ఉంటుంది అనేసి. సపరేట్గానే జాయింట్ చేసుకోవాలి ఏదైనా. ఇప్పుడైతే మనకి ఇట్లా స్టిచ్ చేసుకుంటే మనకి అయిపోయినట్టే. ఇటు అటు అయితే నేను నీట్గా అయితే సేమ్ ఇలానే యాజ్ ఇట్ ఈజ్ మనం నీట్గా అయితే ఇలానే అటాచ్ చేసుకున్నాను. నేనైతే ఏ డ్రెస్కైనా నేను ఇలానే అటాచ్ చేస్తాను. మన ప్రతి ఒక్క వీడియోలో సేమ్ ఇలానే ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఖర్చు మనకి ఎంత క్లాత్ కావాలో అంత ఖర్చు ఉంచుకొని ఎగస్ట్రాదంతా మనం కట్ చేసేసుకోవడమే. మనకి ఇంకా అవతల దాంతో ఇంకా పని ఉండదు కదా, మనం అంత లావు కూడా అవ్వము. అటు ఇటు కట్ చేసుకుంటే ఖర్చు అనేది ఇంక మనకు అయిపోయినట్టే. కింద వచ్చేసి మనకి డ్రెస్ ఉంది కదా, కింద మీకు ఇష్టం ఉంటే ఫీకో చేయించుకోవచ్చు, లేకపోతే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది స్టిచ్ చేయడానికి, ఫీకో అయినా అట్లనే ఉంటుందేమో, బట్ నేనైతే
స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఫీకో చేయించుకోవచ్చు. నాకు ఫీకో అంటేనే ఇష్టం, కానీ ఓపిక చేసుకొని నేను స్టిచ్ చేస్తున్నా. మరి ఏమైందో ఏమో నాకు ఈరోజు. ఇంక ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. దీనికి థ్రెడ్స్ కూడా వేసేసుకున్నాను నేను. థ్రెడ్స్ వేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అయితే నీట్గా ఎంత బాగుందో చూడండి డ్రెస్. మీకు ఈ డ్రెస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క కామెంట్ వల్ల నాకు ఇంకా ఇలాంటి వీడియోలు చేయడానికి మోటివేట్గా ఉంటుందన్నమాట. ఇంకొక విషయం, మన ఛానల్లో అయితే 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్.